వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జిల్లా రాపూర్ మండలం కండలేరు డ్యాం కండలేరు జలాశయాన్ని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ సందర్శించారు. డ్యాం లో హెడ్ రెగ్యులేటర్ వద్ద నుండి డ్యాం గేట్లను మరియు జలాశయంలో డెడ్ స్టోరేజ్ నీటిని పరిశీలించారు. కండలేరు జలాశయం రాపూర్ మండలంలో ఉన్న రాపూర్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీటి సౌకర్యం లేదు. కండలేరు జలాశయంలో 30 టీఎంసీల సామర్థ్యం నుండి పైప్లైన్ ద్వారా వెలుగోను చెరువుకు నీరందించే చర్యలు చేపట్టాలి. అక్కడి నుండి రాపూర్ పెద్ద చెరువుతో పాటు 10 గ్రామాలకు నీరు అందించవచ్చు అని కండలేరు ఏఈ తిరుమలయ్యకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కండలేరులో డెడ్ స్టోరేజ్ నీరుకు హెడ్ రెగ్యులేటర్ కు మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో పేరుకుపోయిన బురదను తొలగిస్తే డెడ్ స్టోరేజ్ నీరు వినియోగానికి తెచ్చే అవకాశం ఉందని రమేష్ విజ్ఞప్తి చేశారు. స్ట్రక్ అయిన డ్యాం గేట్లు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. కండలేరు జలాశయం ముంపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలి. అవార్డుదారులతో అర్హత కలిగిన వారు అంగీకరిస్తే నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగ కల్పనలో 150 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నందున ముంపు నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చించాలని రమేష్ డ్యాం అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాలి అంకబాబు, ఆనందరెడ్డి, సురేందర్ రెడ్డి, గణపతి, ఓజీలి సుధాకర్, నరాల సుబ్బారెడ్డి, ప్రశాంత్ కుమార్, ధనుంజయ, ఆడిటర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ సార్, రాపూర్ మండలానికి నీళ్లు లేవు, సాగలేదు. డ్యామ్ ఏమో ఇక్కడ ఉంది. మా డిమాండ్ ఏంటంటే 30 టీఎంసీ నీళ్లు పరిధి ఎంతవరకు వస్తుందో చూసుకొని ఆ నుంచి పైప్ లైన్ ద్వారా వెలుగొని చెరువు సార్, వెలుగొని చెరువు నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు నీళ్ళు వస్తాయి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేయమని ఇచ్చున్నాం సార్. మీరు కొంత దాన్ని ఎస్టిమేషన్ కూడా వేసారు, ప్రతిపాదన తయారు చేశారు. అది ఎక్కడ ఎందుకు ఆగుంది, అది కానీ ఎక్కడ ఆగింది చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకుంటాం సార్. మేజర్ డిమాండ్ అది సార్. వెలుగొని చెరువుకు నీళ్ళు ఇస్తే రాపూర్ పెద్ద చెరువుకు వస్తాయి, సైదరాబాద్ వస్తాయి, గిలకపాడు, అది జోరేపల్లి, సిద్ధవరం, అన్నిటికీ దాదాపు అన్ని గ్రామాలు. జోరేపల్లి, సిద్ధవరం ఆల్రెడీ ఉన్నాయి. ఈ సైదరాబాద్, సిద్ధవరం, గిలకపాడు అనేది ఈ అవసరం వస్తాయి. ఈ జోరేపల్లి ఇవి ఉన్నాయి, 4-5 గ్రామాలు నీళ్ళు ఉన్నాయి. అవి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు గేట్లు ఎత్తి నీళ్ళు వేయాలని గేట్ స్ట్రక్ అయి ఉన్నాయి. లేదు, 3వ నెంబర్ గేట్ పనిచేస్తుంది, దాని ద్వారా ఇవ్వచ్చు. సిల్ట్ తీసేస్తే మామూలు కొన్ని గేట్లు లేక ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అదే సార్, ఆ డిమాండ్ల మీద మేము రావడం. యాక్సిడెంట్లకు 2 డిమాండ్లకి ఈరోజే సొల్యూషన్ దొరికింది. అడుగు ముందుకు పడింది. 20 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళందరికీ 150 సంవత్సరాలు పట్టేటట్టుంది సార్. అందువల్ల వాళ్ళు కానీ అసలు నిరుద్యోగులు బిల్లింగ్ కానీ అయితే నష్టపరిహారం ఇవ్వడం బెటర్ సార్. అందుకోసం ఎందుకంటే ఆల్రెడీ సార్ వైజాగ్లో ఇంప్లిమెంట్ చేశారు, నర్మదా డ్యామ్లో ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా మనకు ఉద్యోగం ఇవ్వండి, లేదా నష్టపరిహారం ఇవ్వండి. ఆ డిమాండ్ గవర్నమెంట్కి మీరు పంపిస్తే నేను కొంచెం ఇరిగేషన్ మంత్రి, ఈ ప్రభుత్వం మా ఇదైతే మొత్తం నేను తక్షణం ఎస్సీ గారికి ఫార్వర్డ్ చేయించి తక్షణంగా నేను వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను. తొందరలో ఇది వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది లేదు. 8వ తేదీకి లాస్ట్ డేట్. సిల్ట్ కానీ గేట్లు కానీ ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయించేదని. టెండర్ అంచనా ఎంత అండి? గేట్ ఇక్కడ నుంచి గ్రావిటీ తోమాయికి, నెల్లేపల్లికి అన్నిటికి వచ్చేస్తుంది. అందువల్ల అన్నింటినీ అప్పులో ఉంది. వెలుగుని పడమర అప్లైంది కాబట్టి ఆ పాయింట్ మనం అడుగుతా ఉన్నాం. రెండోసారి డెడ్ స్టోరేజ్ మీరు చెప్పారు ఇందాకే, వాటర్ రావడం లేదు. ఆ సిల్ట్ తీయమని చెప్పి ఆల్రెడీ ఈ రోజు నుంచి డిస్ప్లే అవుతాం. అది పబ్లిష్ అయింది, ప్రపోజల్ కూడా కాదు, ఎస్టిమేట్ వేసి పబ్లిష్ టెండర్ యూపీమెంట్ పెట్టేసి ఈ రోజు నుంచి పబ్లిష్ అవుతుంది. ఎవరైనా రావచ్చు. అది వచ్చే నెల 8 లాస్ట్ డేట్. 8వ తేదీ 5 గంటలకు లాస్ట్ డేట్. ఆ రోజు అయిపోయిన తర్వాత ఫర్దర్గా అది ఎవరు వస్తే అది దాన్ని తీయించి తిరుపతికి నీళ్ళు ఇవ్వాలి అర్జెంటుగా. ఓకే సార్, రెండోది ఏంటంటే ఈ గేట్లు మాకు తెలిసినంత స్టక్ అయి ఉన్నాయి సార్. వాటి మీద దృష్టి పెట్టాలని అది కూడా ఇప్పుడే మీరు చెప్పారు. 2 సార్లు టెండర్ పిలిచాము, రాలేదు. ఎందుకు రావడం అనేది అర్థం కాలేదు సార్. అంటే లో టెండర్నే కాదు నిధులు అలాంటి కావు, బిల్లులు నమ్మకం. ఇప్పుడు ఈ రోజు